ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తుందని, సోషల్ మీడియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రూప్లో అడ్మిన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఎస్పీ టీఆర్కే ప్రసాద్ సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో స్థానిక హోటల్ సామ్రాట్లో సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్స్, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సభ్యులకు డీఎస్పీ ప్రసాద్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో మైనర్ యువత ఎక్కువగా పాల్గొంటున్నారని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్ట విరుద్ధంగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని, గ్రూప్ అడ్మిన్స్పై తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రశాంత్ కుమార్, వీరబాబు, మోహన్ కుమార్, ఎస్ఐలు కిషోర్ బాబు, శేఖర్ బాబు, రాజేష్ కుమార్, జ్వాలాసాగర్, సంపత్ కుమార్, జోషి పాల్గొన్నారు. అది అనుమతించవద్దు. సామాజిక ఉద్రిక్తతలు దారితీసే పుకార్లు, సామాజిక ఉద్రిక్తతలు దారితీసే పుకార్లు మీకు తెలియదేం లేదు. మనకు బాగా అనుభవం ఉంది. కోనసీమ మీరు ఊరినే ఎవరిపడితే బండి నడుపుతున్నారు అనుకోండి, మీరు లేకపోయినా మీ జేబులోంచి తాళాలు తీసుకుని బండి వేసుకెళ్ళిపోతారు. అట్లా మనం వాల్యూ పడిపోతుంది. మనం ఎప్పుడైతే మనం స్పష్టంగా మన మాట మనం చెప్పలేనప్పుడు మన విలువ పడిపోతుంది. చెప్పాలి. అడ్మిన్స్ కెన్ సెండ్ మెసేజెస్ అనే ఆప్షన్స్ చూపించాలి. ఇది చాలా చోట్ల మన మీడియా మిత్రుల గ్రూపులు ఉంటాయి. వ్యక్తి ఇబ్బంది పడతాడు, నిజంగా సంబంధం లేని వాడు వ్యక్తి ఇబ్బంది పడతాడు, ఉన్న వ్యక్తి తప్పించుకుంటాడు. వాడు ఎప్పుడైతే ఓహో నా పేరు కూడా ఉందన్నమాట అనగానే వాడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాన్ని గబగబా చెరిపేసుకుంటాడు. ఎదురు అంటారు. ప్రజాశాంతికి భంగం చేసే కంటెంట్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఏంటంటే ఆ హెచ్చరిక ఏంటంటే సోషల్ మీడియా అడ్మిన్లు అందరూ గమనించాల్సింది ఏంటంటే చట్టవిరుద్ధమైన కంటెంట్ తెలిసి తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే అది సహకారం చేసినట్టుగా పరిగణించాల్సి వస్తుంది. ఇది చట్టవిరుద్ధమైన తెలిసి కూడా దాని కంటెంట్ కంటిన్యూ చేసినట్టు మాత్రం అడ్మిన్లు సహకారం చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే సెక్షన్ 1. ఈరోజు అమలాపురం పట్టణంలో అమలాపురం డివిజన్కి సంబంధించి ఒక కొత్తదైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఏమిటంటే అది సోషల్ మీడియా అడ్మిన్స్తో ఒక అవగాహన సదస్సు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉన్నటువంటి మ్యాటర్ కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ, లేదా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ కానీ తెలుసో తెలియకో పెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశపూర్వకం కాకుండానో కూడా పెడుతున్నారు. కొంతమంది యువకులు పెడుతున్నారు, 18 సంవత్సరాల కంటే తక్కువైన మైనర్లు పెడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి కులాల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి, ఆవేశాలు ఏర్పడుతున్నాయి. కొన్ని కుల వర్గాల మధ్య విద్వేషం తగులుతోంది. దాని కారణంగా సోషల్ మీడియా అవటం వలన అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది గ్యాదర్ అవటం, శాంతి భద్రతలకి విఘాతం కలగటం జరుగుతోంది. ఈ బ్యాక్డ్రాప్ లో మేము ఇది సమయం సోషల్ మీడియాని మనం ఉద్దేశించి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి. సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళ అడ్మిన్స్ ద్వారా సామాజిక బాధ్యతని వాళ్ళు తెలుసుకోవాలి. సోషల్ మీడియాని మంచికి వాడాలి, సమాజ హితానికి వాడాలి. చట్ట విరుద్ధమైనటువంటి పోస్టింగ్లు పెట్టకూడదు, బాధ్యతగా వ్యవహరించాలి అనే ఒక దృక్పథాన్ని సోషల్ మీడియా యూజర్స్లోను అడ్మిన్స్లోను కలిగించి సమాజానికి ఒక మంచి చేయాలి. సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడాలి, శాంతి భద్రతలు సక్రమంగా ఉండేలాగా చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లతో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లతో సమావేశం ఏర్పాటు చేశాము. ఇటువంటి సమావేశం ఇంతకుముందు నేను ఎప్పుడు జరిగినట్టు వినలేదు. మాకు సబ్ డివిజన్ నుంచి చాలా 150 మంది దాకా అడ్మిన్లు మేము పిలవడం జరిగింది, వచ్చారు.
అన్ని రకాల దీంట్లో కులము మతము సంబంధించినటువంటి గ్రూపుల్లో వాళ్ళ మొత్తం పిలవడం జరిగింది. ఏది చేస్తే మీరు చట్టవిరుద్ధం అవుతుంది, మీరు చట్టవిరుద్ధమైంది ఎవరైనా పెట్టినట్లయితే మీరు సైలెంట్గా ఉంటే అది మీరు కూడా దాంట్లో ఒప్పుకున్నట్టుగానే భావించి మీ మీద కూడా కేసు అవుతుంది, మీరు కుట్రలో భాగమైనట్టుగా వస్తుంది. కాబట్టి మీరు మొహమాటానికో మరో రకానికో కాకుండా మీరు ఇమ్మీడియట్గా తక్షణం స్పందించాలి. అలాంటి సోషల్ మీడియా పోస్టులు ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి. డిలీట్ చేసే ముందు వాటిని సేవ్ చేయాలి, సేవ్ చేసి స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేయాలి. దర్యాప్తు నిమిత్తం వాటిని డిలీట్ చేయాలి. మీ సభ్యుల్ని ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళని మందలించి నెక్స్ట్ టైం పెట్టద్దని చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇంకా కంటిన్యూ కనుక పెట్టేటైతే వాళ్ళని గ్రూప్ నుంచి డిలీట్ చేయమని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా కనుక ఇంకా ఎక్కువ పెట్టి ఏదో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం ఉద్దేశం పెడితే వాళ్ళని తక్షణం పోలీస్ స్టేషన్కి తెలియపరచమని చెప్పడం జరిగింది. ఈనాటి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ స్పందనతో మాకు ఈ అమలాపురం సబ్ డివిజన్లో శాంతి భద్రతలు సోషల్ మీడియా వలన మరింత చక్కగా మారతాయని మేము ఆశిస్తున్నాం.